అందరికీ నమస్కారం. ఈరోజు మనము ప్రత్యేకమైన పండగ గురించి మాట్లాడుకుందాం. వైకుంఠ ఏకాదశి. ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, మోక్షానికి దారి చూపిస్తుందని లక్షలాది మంది నమ్మే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఒక్కసారి ఆలోచించండి. మోక్షానికి దారి అంటే మన జన్మల చక్రం నుంచి విముక్తికి దారి ఏడాదిలో కేవలం కొన్ని రోజులు మాత్రమే తెరుచుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే ఈ పండగ వెనుక ఉన్న ప్రధాన నమ్మకం. ఈ పండగ ప్రాముఖ్యత ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క నెంబరు చాలు. తిరుమలలో కేవలం 10 రోజుల్లో జరిగే ఈ వేడుకకు అక్షరాలా 8 లక్షల మంది భక్తులు వస్తారంటే నమ్ముతారా? అంటే ఈ నమ్మకం ఎంత బలమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఈరోజు మన ప్రయాణంలో మనం ఏమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా స్వర్గద్వారం అంటే ఏంటి? ఆ తర్వాత ఈ పండగకి ఇన్ని పేర్లు ఎందుకున్నాయి? తిరుమలలో జరిగే ఆ 10 రోజుల యాత్ర ఎలా ఉంటుంది? ఈ ఉత్సవం వెనుకున్న ఓ గొప్ప సాధూ కథేంటి? చివరిగా ఇదంతా మనకు మోక్ష మార్గాన్ని ఎలా చూపిస్తుంది? వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఓకే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ఈ పండగలో అన్నింటికన్నా ముఖ్యమైంది వైకుంఠ ద్వారం అనే కాన్సెప్ట్. అంటే స్వర్గానికి ద్వారం అన్నమాట. భక్తులెంతగా నమ్ముతారంటే ఈ ఒక్క రోజున గుడిలో ఉండే ఆ ప్రత్యేకమైన ద్వారం గుండా నడిస్తే చాలు, ఇక జనన మరణాల చక్రం నుంచి విముక్తి అంటే మోక్షం దొరుకుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి? ఇది పూర్తిగా విష్ణుమూర్తికి అంకితం చేసిన పండుగ. పురాణాల ప్రకారం వైకుంఠమంటే శ్రీ మహావిష్ణువు ఉండే దివ్యలోకం. అక్కడ దుఃఖముండదు, కేవలం అనంతమైన ఆనందం, శాంతి మాత్రమే ఉంటాయి. మరి ఈ పవిత్రమైన రోజున ఆ వైకుంఠానికి దారులన్నీ భక్తుల కోసం తెరుచుకుంటాయని ఒక బలమైన నమ్మకం. ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ పండగకు ఒకటే పేరు కాదు, చాలా పేర్లున్నాయి. ప్రతి పేరు వెనుక ఒక ప్రత్యేకమైన అర్థం, ఒక కథ దాగి ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు ఏకాదశి అనే మాటకు అర్థం తెలియాలి. మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతీ నెలలో 2 పక్షాలుంటాయి కదా. అందులో చంద్రుడు పెరిగే దశను శుక్లపక్షమంటాం. ఆ పక్షంలో వచ్చే 11వ రోజునే, అంటే 11వ తిథినే ఏకాదశి అంటారు. ఉపవాసాలకు, పూజలకు ఈరోజు చాలా చాలా పవిత్రమైనది. చూడండి, ఒకే పండగ కాని 3 అద్భుతమైన అర్థాలు. మొదటిది వైకుంఠ ఏకాదశి, ఎందుకంటే విష్ణులోకమైన వైకుంఠ ద్వారాలు తెరుచుకునే రోజు కాబట్టి. రెండవది మోక్షదా ఏకాదశి, అంటే మోక్షాన్ని ప్రసాదించే రోజు అనే అర్థం. ఇక మూడవది గీతా జయంతి. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించింది కూడా ఇదే రోజున. అందుకే ఈ రోజుకి ఇంత ప్రత్యేకత. కొన్నిసార్లు క్యాలెండర్ చూస్తే ఒకే ఏడాదిలో 2 సార్లు వైకుంఠ ఏకాదశి రావటం చూసుంటాం. అదేంటి అని ఆశ్చర్యపోనక్కర్లేదు. మన హిందూ పంచాంగం చంద్రుడి కదలికల మీద ఆధారపడి ఉంటుంది, కాని మనం వాడే ఇంగ్లీష్ క్యాలెండర్ సూర్యుడి మీద. ఈ రెండింటి మధ్య ఉండే చిన్న చిన్న తేడాల వల్లే కొన్ని సంవత్సరాల్లో ఇలా 2 సార్లొస్తుంది. ఈ పండుగ ఎంత వైభవంగా జరుగుతోందో నిజంగా చూడాలంటే మనం తిరుమల వెళ్లాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో జరిగే ఆ 10 రోజుల వేడుక గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. సాధారణంగా తిరుమలలో వైకుంఠద్వారం తెరిచేది 2 రోజులు. కానీ భక్తుల రద్దీని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే అందరికీ ఆ భాగ్యం కలగాలనే ఉద్దేశంతో ఇప్పుడు 10 రోజులపాటు ఆ ద్వారాన్ని తెరిచి ఉంచుతున్నారు. దీనివల్ల దాదాపు 8 లక్షల మంది ఆ అద్భుతమైన దర్శనం చేసుకునే అవకాశం కలుగుతోంది. మరి ఇంత పవిత్రమైన రోజున భక్తులు ఏం చేస్తారు? వాళ్ల భక్తిని ఎలా చూపిస్తారు? ముఖ్యంగా 4 పనులు చేస్తారు. 1. ఉపవాసం, అంటే ధాన్యం లాంటివి ఏమీ తినకుండా కఠినంగా ఉంటారు. 2. ప్రార్థనలు, రోజంతా విష్ణు సహస్రనామం లాంటివి చదువుకుంటూ ఉంటారు. 3. ఆలయ దర్శనం, ఆ వైకుంఠద్వారం గుండా నడవడం. 4. దానం, పేదలకు తమకు తోచినంత సహాయం చేయడం. దానం యొక్క ప్రాముఖ్యత గురించి భగవద్గీతలో ఇంత అద్భుతంగా చెప్పారు. ఏ ప్రతిఫలం ఆశించకుండా సరైన చోట సరైన సమయంలో అర్హులైన వాళ్లకు చేసే దానమే సాత్వికమైన దానం, అంటే స్వచ్ఛమైన దానం అనే అర్థం. ఆ 10 రోజులు తిరుమల స్వర్గాన్ని తలపిస్తుంది. శ్రీవారి ఆలయాన్ని సుమారు 50 టన్నుల సంప్రదాయ పూలతో, 10 టన్నుల పండ్లతో అలంకరిస్తారు. ఆ దృశ్యం చూస్తే మనస్సు నిండిపోతుంది.
ఇక వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు బంగారు రథం మీద ఊరేగుతుంటే చూడ్డానికి 2 కళ్ళు జాలవు. ఆ మరుసటి రోజు ఉదయం పుష్కరిణిలో జరిగే చక్రస్నానం మరో అద్భుతం. ఇక వచ్చిన లక్షలాది భక్తుల్లో ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదని రోజంతా అన్నప్రసాదం పెడుతూనే ఉంటారు. ఈ పండగ వెనుక కేవలం దైవికమైన అంశాలే కాదు, భక్తితో పండిన ఒక గొప్ప సాధువు కథ కూడా ఉంది. ఆయన పేరే నమాళ్వార్. ఆయన గౌరవార్థమే ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారని కూడా చెబుతారు. ఈ కథ మొదలవడమే చాలా వింతగా, ఆసక్తికరంగా ఉంటుంది. పుట్టిన దగ్గర్నుంచి 16 ఏళ్లపాటు కదలకుండా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్న ఒక బాలుడితో ఈ కథ ముడిపడి ఉంది. నమ్మళ్వార్ కథ నిజంగా ఒక అద్భుతం. పుట్టినప్పుడు ఆ శిశువులో ఎలాంటి చలనం లేదు. దాంతో ఆందోళనపడ్డ తల్లిదండ్రులు 12వ రోజున ఓ గుడి దగ్గరున్న చింతచెట్టు కింద వదిలేసి వెళ్ళిపోయారు. కాని ఆ బాలుడు ఏడవలేదు, ఏమీ చెయ్యలేదు. మెల్లగా ఆ చెట్టు తొర్రలోకి వెళ్ళి కూర్చున్నాడు. అలా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 16 ఏళ్లపాటు అన్నపానీయాలు లేకుండా ధ్యానంలోనే ఉండిపోయాడు. అలా 16 ఏళ్లు గడిచాక మధురకవి అనే ఒక గొప్ప పండితుడు ఆయన గురించి విని వెతుక్కుంటూ వచ్చాడు. ఆ బాలుడి తేజస్సు చూసి ఆయన జ్ఞానాన్ని పరీక్షించాలనుకుని ఒక ప్రశ్నడిగాడు. చచ్చినదాని గర్భంలో ఒక సూక్ష్మజీవి పుడితే అది ఏమి తింటుంది, ఎక్కడ ఉంటుంది? ఇదో లోతైన ఫిలసాఫికల్ ప్రశ్న. అప్పుడు 16 ఏళ్ల తర్వాత మొదటిసారిగా నమ్మాళ్వార్ నోరు విప్పారు. ఆయన చెప్పిన సమాధానం చాలా చిన్నది, కాని దానిలో అనంతమైన జ్ఞానం ఉంది. ఆయన అన్నారు, అదే తింటుంది, అక్కడే ఉంటుంది అని. దాని అర్థమేంటంటే ఆత్మ ఈ భౌతిక ప్రపంచంలో ఉండాలంటే ఈ భౌతిక శరీరాన్నే ఆహారంగా తీసుకుని ఈ శరీరంలోనే నివసిస్తుంది అని. ఆ ఒక్క సమాధానంతో ఆయన ఎంత గొప్ప జ్ఞానో ప్రపంచానికి తెలిసిపోయింది. సరే, కథలు, నమ్మకాల గురించి తెలుసుకున్నాం. మరి వైకుంఠ ఏకాదశిని ఆచరించడం వల్ల అసలు మనకు కలిగే ప్రయోజనాలేంటి? కేవలం ఆధ్యాత్మికంగానేనా, లేక మన శారీరక, మానసిక ఆరోగ్యం మీద కూడా ఏమైనా ప్రభావం ఉంటుందా? ఇప్పుడు చూద్దాం. ఈ ఆచరణ వల్ల 3 రకాల ప్రయోజనాలున్నాయి. మొట్టమొదటిది ఆధ్యాత్మికం. తెలిసి చేసినా, తెలియక చేసినా మన పాత కర్మలన్నీ తొలగిపోయి మోక్షమార్గం సులభమవుతుందని నమ్మకం. ఇక రెండవది మానసికం. రోజంతా చేసే ప్రార్థనలు, ధ్యానం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. మూడవది శారీరకం. ఆ రోజు చేసే ఉపవాసం మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ను బయటకు పంపి జీర్ణ వ్యవస్థకు విశ్రాంతినిచ్చి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండుగ పునర్జన్మ చక్రం నుండి విముక్తినిస్తుందని చెబుతుంది. మరి ఈరోజు ఈ ఆధునిక ప్రపంచంలో మనందరం కోరుకునే విముక్తి అంటే నిజంగా ఏంటి? అది మనకున్న ఒత్తిడి నుంచా, మనకున్న భయాల నుంచా, లేక మనల్ని మనం కట్టుకున్న పరిమితుల నుంచా? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం.